మిత్రులారా నమస్తే. అంతా అనుకున్నట్టే జరుగుతోందండి బెంగాల్లో. ఎవరు అనుకున్నట్టు ఏం జరుగుతోంది? ఇంకెవరండి ఏలినవారు? బీజేపీ అగ్రనేతలు కమలనాథులు. వాళ్ళు ఏమి స్కెచ్ వేశారో ఆ స్కెచ్ ప్రకారం యాజ్ ఇట్ ఈజ్గా ఆ మాస్టర్ ప్లాన్ ప్రకారం జరుగుతోంది. ఎన్నికల కమిషన్ కావచ్చు, ఎస్ఐఆర్ కావచ్చు, ఓటింగ్ ప్యాటర్న్ కావచ్చు, భారీ ఎత్తున పోలింగ్ కావచ్చు, మహిళా రిజర్వేషన్కి సంబంధించినటువంటి వివాదం కావచ్చు, ఎన్నో రకాలుగా బెంగాల్ని కైవసం చేసుకోవాలి. ఇది అందరికీ తెలిసిందే. రాజకీయ ప్రత్యర్థులు బీజేపీని, టీఎంసీ కాబట్టి ఒకరిని ఒకరు ఓడించుకోవాలనుకుంటారు. 3 సార్లు ముఖ్యమంత్రిగా ఆమె అక్కడ కొనసాగింది కాబట్టి మమతా బెనర్జీ చుట్టూ యాంటీ ఇన్కంబెన్సీ కూడా పేరుకొని ఉంటుంది కాబట్టి ఇంకా అనేక రకాల ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి కాబట్టి ఎలక్షన్ కమిషన్ తమకు ఎలాగూ సహాయంగా ఉంది. ఎస్ఐఆర్ అనే ఆయుధం ఉంది. సరే, అన్ని రకాలుగా కూడా అక్కడ టీఎంసీని ఓడించడం అనేటటువంటిది మాస్టర్ ప్లాన్ ప్రకారం, స్కెచ్ ప్రకారం యాజ్ ఇట్ ఈజ్గా తూచా తప్పకుండా అంగుళం బెసక్కుండా జరిగిపోయింది. అక్కడ బాగానే ఉంది కదా, అయిపోయింది. ఇంక ఇప్పుడు ఏమిటి అంటే అసలు కథ ఇప్పుడు మొదలైంది. అసలు కథ ఇప్పుడు మొదలైందంటే విషయం ఏమిటి అంటే మమతా బెనర్జీ పార్టీ టీఎంసీని బెంగాల్లో ఓడించడం మాత్రమే కాదు, మమతా బెనర్జీని అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకురాల్లాగా కూడా కూర్చోనివ్వకూడదు. మమతా బెనర్జీ పార్టీ టీఎంసీ అనేటటువంటిది నామరూపాలు లేకుండా పోవాలి. మమతా బెనర్జీ వెనక ఉన్న ఈ 80 మంది ఎమ్మెల్యేలు కూడా మమతా బెనర్జీ వెనక ఉండకూడదు. అసలు మమతా బెనర్జీకి అస్తిత్వమే ఉండకూడదు. ఆమె ఎగ్జిస్టెన్సీకి ఒక అర్థమే ఉండకూడదు. ఇది మాస్టర్ ప్లాన్, ఇది స్కెచ్. అదేమిటి? మమతా బెనర్జీ మీద ఇంత కసి ఏమిటి అంటే రాజకీయమైనటువంటి కక్షలు కార్పణ్యాలు ఉంటాయి. ప్రత్యర్థులు కాబట్టి రాజకీయంగా ఓడించుకోవడం, తమను తాము గెలిపించుకోవడం అనేటటువంటిది ఉంటుంది. కానీ కేవలం మమతా బెనర్జీ మీద మాత్రమే కసి కాదు. మమతా బెనర్జీని నామరూపాలు లేకుండా చేయడం అంటే మమతా బెనర్జీని భౌతికంగా కాదు, మమతా బెనర్జీ పార్టీ టీఎంసీని నామరూపాలు లేకుండా చేయడం అనేటటువంటి దాని వెనక ఒక మాస్టర్ స్కెచ్ ఉంది కమల్నాథులది. ఏమిటంటే అది తమ ఉనికికి సంబంధించినటువంటి ఒక అనివార్యమైనటువంటి స్థితి అన్నమాట బీజేపీ వారికి. ఇక్కడ 2-3 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. ఎందుకంటే మమతా బెనర్జీ ఇప్పుడు ఓడిపోయింది, ఆమె పార్టీ ఓడిపోయింది. కేవలం 80 సీట్లు. ఆమె ప్రతిపక్షంలో కూర్చుంటుంది హాయిగా. ఆమె ప్రతిపక్ష నాయకురాలుగా ఆమెను అవహేళన చేయొచ్చు. నువ్వు 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యావు, ఏం చేసావు ఏంటి అని దీదీ అని అక్కడ కూడా అవహేళన చేయొచ్చు, అపహాస్యం చేయొచ్చు, ఎద్దేవా చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు కదా, బాగానే ఉంది కదా. కానీ మమతా బెనర్జీ అసలు మొత్తం పార్టీయే లేకుండా చేయడం వెనక ఏమిటయ్యా ప్లాన్ అంటే వాళ్ళకి మమతా బెనర్జీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు 29 మంది ఉన్నారే, వాళ్ళ అవసరం చాలా ఉందండి బీజేపీకి. విషయం అది. సో ఇక్కడ ఈ స్కెచ్ అంటే మమతా బెనర్జీని కేవలం బెంగాల్లో ఓడించడం మాత్రమే కాదు, మమతా బెనర్జీ పార్టీని బెంగాల్లో విచ్ఛిన్నం చేస్తే తప్ప, ఆ పార్టీ నాయకులు చెల్లాచెదురైపోతే తప్ప, అల్లల్లాడిపోతే తప్ప, వాళ్ళని భయపెట్టో రకరకాల పదవులతో ప్రలోభపెట్టో, ఈడీ, ఐటీ, అలాగే సిబిఐ ఇట్లాగా అనేక రకాల ఆయుధాలతో వాళ్ళని వెంటపడి తరిమి కొట్టో వాళ్ళని చెల్లాచెదురు చేస్తే తప్ప మమతా బెనర్జీ అస్తిత్వము మాసిపోవడం అనేటటువంటిది జరగదు. ఇదండి. సో అందుకనే ఇప్పుడు వాళ్ళ స్కెచ్ ప్రకారం ఏమిటయ్యా అంటే ఓడించడం మాత్రమే కాదు, మమతా బెనర్జీ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకురాల్లా ఉండకూడదు. అందుకని ఆ 80 మందిని చీల్చేశారు. చీల్చేసి ఈ రీటా బెనర్జీ అని మమతా బెనర్జీకి ఒకప్పుడు బాగా అనుయాయుడు, అతన్ని నాయకుడిగా చేసి అతని వెనక మరో 57 మంది మమతా బెనర్జీ ఎమ్మెల్యేలని నిలబెట్టేసి పార్టీని నెట్ట నిలువున చీల్చేశారండి అక్కడ. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? ఆ 80 మంది 88 మంది ఏమంటున్నారంటే మాదే అసలైన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, మమతా బెనర్జీ ఉంటే ఉండమను ఒక అడ్వైజర్ లాగా మా పార్టీలో అంటున్నారు.
అటు స్పీకర్ కూడా వీళ్ళకి గుర్తింపు ఇచ్చేశారు. ఎందుకంటే యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ 2/3 మెజారిటీ ఉంటే చాలు వాళ్ళు పార్టీ వాళ్ళకి అయిపోతుంది. వాళ్ళ పదవులు పోవు, వాళ్ళ ఎమ్మెల్యే పదవులు పోవు, ఏమీ పోవు, ఎంపీలైనా అంతే పని. సో వాళ్ళు అలా మార్చేశారు, వాళ్ళు అలా వచ్చేసారు. స్పీకర్ గుర్తించేశాడు. వాళ్ళకి ఎలాగూ కూడా బీజేపీ ముఖ్యమంత్రి అక్కడ అండదండలు వాళ్ళకున్నాయి, బీజేపీ అగ్రనాయకులు అండదండలు వాళ్ళకున్నాయి. ఇదండి అక్కడ బెంగాల్లో జరుగుతుంది. అంటే ఇప్పుడు పరిస్థితి ఏమిటాయంటే టీఎంసీ అనేది అక్కడ కేవలం 20 మంది మాత్రమే ఉన్నారు మమతా బెనర్జీ లాయలిస్టులుగా. వాళ్ళు కూడా రేపు మాపు వెళ్ళిపోతారు. ఎందుకంటే ఈడీ, ఐటీ, సిబిఐ భయాలు అందరికీ ఉన్నాయి. ఈ దేశంలో ఎవరు ఏ పార్టీలో ఉన్నా దశాబ్దాల తరబడి రాజకీయాల్లో ఉండి వాళ్ళు ఆస్తులు పెంచుకున్నారు తప్ప సగటు భారతీయుడి యొక్క ఆదాయాన్ని పెంచేటటువంటి పనులు ఎవరూ చేయలేదు. అది ఆ రోజు ఎప్పటికి వస్తుందో ఏమో తెలియదు, కానీ వాళ్ళు ఆస్తుల పెంపకంలో లూప్ హోల్స్ ఉంటాయి. సో ఆ లూప్ హోల్స్ని పట్టుకోవడంలో కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి ఆయుధాలు ఇవన్నీ కూడా ఉన్నాయి కదండి, ఈడీ, ఐటీ లాంటివి, అవన్నీ కూడా వాటితో భయపడతారు అనమాట. సో అధికారంలో లేనటువంటి రాష్ట్రంలో అధికారం కోల్పోయినటువంటి పార్టీని నిట్టనిలున్న చీల్చేయడం అనేటటువంటిది చాలా చాలా ఈజీ అనమాట. అందుకని చీల్చేశారు. సో ఆ చీల్చడం అనేటటువంటిది కూడా కారణం ఏమిటయ్యా అంటే కేవలం మమతా బెనర్జీ మీద కోపం కాదు. పార్లమెంట్లో తమ అస్తిత్వాన్ని కాపాడుకోవాలంటే మమతా బెనర్జీకి చెందిన 29 మంది ఎంపీలు కాదు. ఇప్పుడు ఒక టాలీ, అసలు పార్లమెంట్లో టాలీ ఏంటి, 543 కదా. దాంట్లో మ్యాజిక్ ఫిగర్ ఎంత కావాలి? తమ కాళ్ళ మీద తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే 272 కావాలి కదా. బీజేపీ కేవలం 240 మాత్రమే ఉన్నారు కదా. అందుకనే కదా 16 మంది ఉన్న తెలుగుదేశం పార్టీ, అలాగే 12 మంది ఉన్న జనతాదళ్ యునైటెడ్ నితీష్ కుమార్ పార్టీ, ఈ 2 ఊతకర్రలు అవసరమైనవి కదా మోడీకి. ఇటుపక్క చంద్రబాబు నాయుడు, ఇటుపక్క నితీష్ కుమార్, 2 ఊతకర్రలు. కాబట్టి వీళ్ళ అవసరం లేకుండా మన ప్రభుత్వాన్ని మన కాళ్ళ మీద మనం నిలబడి నడుపుకోవాలంటే మనకంటూ బలం కావాలి. మనకంటూ బలం కావాలంటే తెలుగుదేశం పార్టీని ఎప్పటికిప్పుడు వాళ్ళ పార్టీలో కలుపుకోలేరు, నితీష్ కుమార్ పార్టీని ఇప్పటికిప్పుడు పార్టీలో కలుపుకోలేరు. వాళ్ళు అవుట్ సైడ్ నుంచి ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీలుగా వాళ్ళు మద్దతు ఇస్తారు. కానీ రేపో మాపో ఎప్పుడైనా సరే ఈ ఊతగారు కానీ నేను ఉండను నీ చంక కింద నేను జారిపోతానని అంటే ఏంటి మన పరిస్థితి? అందరూ విశ్లేషకులు చాలామంది ఏమంటున్నారంటే బీజేపీ వారు మాస్టర్ ప్లాన్ అంతా కూడా 2029 కోసం, ఆ 2029లో జరగబోయేటటువంటి నెక్స్ట్ ఎన్నికల్లో, గత ఎన్నికల్లో అబ్కీ బార్ 400 పార్ అని పాట పాడారు, కానీ అది ఫలించలేదు కదా. కేవలం పాట మిగిలింది, కానీ వాళ్ళకి సిద్ధించినటువంటి సీట్లు 240 కదా. నెక్స్ట్ టైం అయినా సరే వాళ్ళు సొంత బలాన్ని పెంచుకోవడానికి చాలా పాచికలు వేస్తున్నారు, చాలా రకాల ప్లాన్లు వేస్తున్నారని అంటారు. కానీ 2029 అనేది ఇంకా 3 సంవత్సరాలు ఉందండి. ఈ 3 సంవత్సరాల లోపు ఎవరైనా తోక జాడిస్తే, ఇప్పటికే బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, మాకు అంత ఫండ్స్ కావాలి, ఇంత ఫండ్స్ కావాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ డిమాండ్లు సరే అండి, రేపో మాపో ఇంకో సంవత్సరం పోయిన తర్వాత మేము తప్పుకుంటామని చెప్పేసి అటు చంద్రబాబు నాయుడు కానీ ఇటు నితీష్ కుమార్ కానీ ఏంటి పరిస్థితి అంటే. సో కాబట్టి మనకి తృణమూల్ కాంగ్రెస్ని నామరూపాలు లేకుండా, నామో నిషాన్ అంటారే, అది లేకుండా చెరిపేయాలండి. సో మమతా బెనర్జీ అస్తిత్వానికి అర్థం లేకుండా చేసేయాలి. అప్పుడు బెంగాల్లో ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎలాగైతే బయటకు వచ్చేసారో 58 మంది ఎమ్మెల్యేలు, అలాగా 29 మంది ఎంపీలు టీఎంసీకి చెందినటువంటి వాళ్ళు ఫలోమంటూ పరుగులు పెట్టుకుంటూ అయ్యా మీరే శరణ్యం మహానుభావ పాహిమాం అని అమిత్ షా కాళ్ళలో, నరేంద్ర మోడీ కాళ్ళలో పట్టుకునేటటువంటి పరిస్థితి తీసుకొస్తే తప్ప మనకి అవకాశం లేదు అని చెప్పేసి, ఇది మాస్టర్ ప్లాన్, ఇది మాస్టర్ స్కెచ్. మోడీ అమిత్ షాలు వేసేటటువంటి ప్లాన్స్ ఇమీడియట్గా ఫలించేటటువంటి ప్లాన్స్ మాత్రమే కాదు, అవి చాలా సుదీర్ఘమైనటువంటివి, మన ఎవరి ఊహలకు అందనటువంటి ప్లాన్స్లో ఆ స్కెచెస్ అలా ఉంటాయన్నమాట. దేశం సరేనండి, దేశం ఆర్థిక సంక్షోభంలో కొట్టుకుంటోంది,
రాబోతుంది ఆర్థిక సంక్షోభం, ఇంకా 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 ధరలు విపరీతంగా పెరిగిపోతాయి అంటున్నారు. అలాగే నిరుద్యోగం పెరిగిపోతుంది, జన్జీ తిరుగుబాటులు చేస్తున్నారు, రకరకాలుగా. అవన్నీ మనకు కాదు, ఎన్నికల్లో గెలిచామా లేదా, అలాగే ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఓడిపోయిన పార్టీలని చీల్చేసామా లేదా, ఓడిపోయిన పార్టీలని చీల్చేసి అక్కడ ఉన్నటువంటి ఎంపీలని ఎమ్మెల్యేలను అందరినీ మన వైపు లాక్కున్నామా లేదా, ఈ రాజకీయాలు చేసుకుంటే మనకి బాగుంటుంది. కానీ ఎన్నికల్లో గెలవడమే కానీ ఎకనామిక్లో మన పరిస్థితి ఏమిటి, ఎకనామిక్ పరిస్థితిలో గెలవడం అనేటటువంటిది ఏమిటనేది మన నాయకులకి అవసరం లేదనమాట. ఇది ఓవరాల్గా చూస్తే ప్లాన్ ఇది, మాస్టర్ ప్లాన్ ఇది. అంటే మమతా బెనర్జీని ఓడించడం కాదు, మమతా బెనర్జీని కంప్లీట్గా ధ్వంసం చేయడం అనేది, ఆమె పార్టీని ధ్వంసం చేయడం అనేటటువంటిది చేస్తే తప్ప ఆమె పార్టీ ఎంపీలు తమ వైపు రారు. అలా జరిగితే తప్ప చంద్రబాబు నాయుడు మీదో నితీష్ కుమార్ మీదో ఆధారపడేటటువంటి పరిస్థితికి మనం దూరంగా ఉండలేము. సో ఈ మొత్తం స్కెచ్ వెనక అదనమాట. ఆ బెంగాల్లో వీళ్ళు అనుకున్నట్టే జరిగింది, అనుకున్నట్టే జరుగుతుంది, అనుకున్నట్టే జరగబోతోంది. ఇకపోతే సౌత్లో వీళ్ళ పాచికలు పారడం లేదు, ఈ కమల దళాల మంత్రాలు ఫలించడం లేదు. ఏం చేయాలి అంటే సౌత్లో ఒక పరోక్షంగా కొంతమంది తమ వీరుల్ని కార్యరంగంలోకి దింపేటటువంటి పని మొదలుపెట్టారనేటటువంటి వార్తలు కొన్ని వస్తున్నాయన్నమాట. తమిళనాడులో మొన్నటికి మొన్న అన్నామలై అనే నాయకుడు బీజేపీకి రాజీనామా చేశాడు. బీజేపీకి కావాల్సినటువంటి వ్యక్తి, మాజీ ఐపీఎస్ ఆఫీసర్, చాలా ఒక టైగర్ లాంటి మనిషి అని చెప్పేసి ప్రజల్లో చాలా పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి. రేపు 2029 నాటి ఎన్నికల నాటికి అక్కడ తమిళనాడులో సంప్రదాయంగా వస్తున్నటువంటి డిఎంకే, అన్నా డిఎంకే పార్టీలు ఏ విధంగా దెబ్బతిన్నాయి అంటే ఆ పార్టీలు కూడా అదృశ్యం అయ్యేటటువంటి అవకాశం ఉంది కదా. అక్కడ ఉంది అంటే నిన్నటికి నిన్న ఒక హీరోలా ఎమర్జ్ అయ్యి రాజకీయాల్లో కూడా హీరోలా మారి ముఖ్యమంత్రి అయ్యాడే విజయ్ అనేటటువంటి వ్యక్తి. అంటే అక్కడ డిఎంకే అన్నా డిఎంకేల యొక్క అస్తిత్వంతో సంబంధం లేకుండా మరొక హీరో రావచ్చు అని చెప్పి అన్నామలై అనేటటువంటి వాడిని బీజేపీ నుంచి దూరం చేసి అక్కడ మరొక పార్టీ పెట్టించి ఒక గొప్ప శక్తిగా అతన్ని ఎదిగించేటటువంటి పని తెర వెనక ఉండి బీజేపీ వాళ్ళు చేస్తారని చెప్పేసి ఊహాగానాలన్నీ చేస్తున్నాయి. సౌత్లో అన్ని చోట్ల అలాగే. ఇక్కడ చూడండి, తెలంగాణలో కవితను బీఆర్ఎస్ నుంచి పక్కకు రప్పించి అటు కాంగ్రెస్లోనూ బీజేపీలోనూ చేరకుండా ఆమెను వేరే పార్టీ పెట్టించడం అనేటటువంటిది చేశారు. దీని వెనుక కూడా కమలనాథులే ఉన్నారని చెప్పేసి, కమలనాథుల మాస్టర్ ప్లానే ఉందని చెప్పేసి ఊహాగానాలు, విశ్లేషణలు కూడా మనం వింటున్నాం కదా, నేను చెప్తున్నాయి కాదు. ఇక ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ ఎలాగూ డైరెక్ట్ కనెక్షన్తో ఉన్నాడు, మోడీతో, అమిత్ షాతో డైరెక్ట్ కనెక్షన్. రేపు మాపో 2029 నాటికల్లా పవన్ కళ్యాణ్ని ఒక అద్భుతమైన, అద్వితీయమైన, అజేయమైన శక్తిగా అతన్ని అక్కడ తీర్చిదిద్దాలి. అతని ద్వారా తాము పాములు కదపాలి అంటే చంద్రబాబు నాయుడికి ఎక్కడో ఒక చోట స్కెచ్ పెట్టాలి అంటే పార్లమెంట్లో తమకు బలం బాగా కావాలి. చంద్రబాబు అవసరం లేనటువంటి రోజు రావాలి అంటే 3 సంవత్సరాల దాకా ఆగడం కాదురా ఇప్పుడే అని చెప్పేసి వాళ్ళు ప్లాన్ ప్రకారం టీఎంసీని విధ్వంసం చేశారండి. ఇక ఈ టీఎంసీ ఉంటుందా, ఓడుతుందా అనేటటువంటిది, తన అస్తిత్వం ఏమిటి అనేటటువంటిది మమతా బెనర్జీ ఆలోచించుకుంటుంది. ఓవరాల్గా మిత్రులారా, సౌత్లో ఈ విధంగా, సౌత్లో డైరెక్ట్గా కాదు, సౌత్లో కమలం పువ్వుని ముందు పెట్టి రాజకీయాలు నడపలేము, వేరొకళ్ళ భుజం మీద కమలం పువ్వుని ఆయుధంగా పెట్టి రాజకీయాలు చేస్తే బాగుంటుందనేటటువంటిది చేస్తున్నారు. ఆల్రెడీ కేరళలో ఇన్రోడ్స్ని వైడ్ చేసుకున్నటువంటి పరిస్థితి బీజేపీ కనిపిస్తుంది. ఒక్క కర్ణాటక కొంచెం మింగుడు పడకుండా ఉంది. ఇక్కడ తెలంగాణలో రేవంత్ను కూడా దువ్వేటటువంటి ప్రయత్నాలు మొన్నటికి మొన్న మోడీ వచ్చి నువ్వు నా దగ్గరికి రా, నీకు అన్నీ ఇస్తానని చెప్పేసి అన్న మాటలు మనం గుర్తుంచుకోవాలి కదా, మర్చిపోలేం కదా. అంటే రేవంత్ని కూడా ఏదో ఒక రకంగా దువ్వేటటువంటి ప్లాన్లు వాళ్ళకు ఉన్నాయి. సౌత్ని ఒక రకంగా వశం చేసుకోవాలి, నార్త్ని ఒక రకంగా వశం చేసుకోవాలి, ఓవరాల్గా దేశాన్ని అంతటినీ కూడా మరొక రకంగా తమ చేతుల్లోనే ఉంచుకోవాలి. ఇది దేశం ఆర్థికంగా ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నా, దేశంలో సగటు మానవుడు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, ఎంత సంక్షోభం ముంచుకొచ్చి మనల్ని అతలాకుతలం చేసిన ఎన్నికల్లో తాము గెలవాలి, రాజకీయాల్లో ముందుండాలి,
పార్లమెంట్లోనూ చట్టసభల్లోనూ అన్ని చోట్ల కూడా తామే అధికారంలో ఉండాలి, అలా ఉంటే చాలు అనుకుని పావులు కదుపుతున్నట్టుగా దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నాయకులు వేస్తున్నటువంటి మాస్టర్ స్కెచ్ చూస్తే మనకు అర్థమవుతుందన్నమాట. సో పరిణామాలు ఎలా ఉంటాయి, ఇక నెక్స్ట్ స్టెప్ ఏమిటి, టీఎంసీ 29 మంది ఎంపీలు ఏం చేస్తారో, వాళ్ళని ఎలా చీలుస్తారా, ఏకంగా గంపగుత్తగా కొనేసుకుంటారా, తమ పార్టీలో కలిపేసుకుంటారా ఏంటి అనేది మాత్రమే సీన్ మనం చూడాలన్నమాట ఏం జరుగుతుంది. ఇది మిత్రులారా, వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.